దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పుట్టడానికి నక్షత్రము పుట్టడానికి సంబంధం ఏమిటి? యేసు ప్రభువు పుట్టడానికి అదే గడియలో అదే సమయంలో ఆకాశములో నక్షత్రం పుట్టడం ఏమిటి? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? నక్షత్రానికి యేసు ప్రభువుకి ఏదైనా సంబంధం ఉందా? నక్షత్రమే ఎందుకు పుట్టాలి? హల్లెలూయా! నక్షత్రమే ఎందుకు పుట్టాలి అని ప్రశ్నించుకుంటే, దేవుని బిడ్డలారా, నక్షత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కలుగు చేశాడు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. 9వ వచనం చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పిట్టలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించిరి. హల్లెలూయా! యేసుక్రీస్తు పుట్టిన నాడు మొట్టమొదటిగా అదే సమయంలో ఆకాశములో ఒక నక్షత్రము పుట్టినట్లుగా వాక్యం చెప్తుంది. వాక్యపు ఆధారం. ఆకాశములో నక్షత్రం పుట్టి ఆ నక్షత్రము కదులుతూ ఉన్నట్టుగా అక్కడున్న జ్ఞానులు చూచారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పుట్టడానికి నక్షత్రము పుట్టడానికి సంబంధం ఏమిటి? యేసు ప్రభువు పుట్టడానికి అదే గడియలో అదే సమయంలో ఆకాశములో నక్షత్రం పుట్టడం ఏమిటి? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? నక్షత్రానికి యేసు ప్రభువుకి ఏదైనా సంబంధం ఉందా? నక్షత్రమే ఎందుకు పుట్టాలి? హల్లెలూయా! నక్షత్రమే ఎందుకు పుట్టాలి అని ప్రశ్నించుకుంటే, దేవుని బిడ్డలారా, నక్షత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కలుగు చేశాడు. ఈ లోకంలో సృష్టి ప్రారంభంలోనే నక్షత్రాలను మనం చూస్తాము. ఈ నక్షత్రాలు ఎందుకు కలుగు చేయబడ్డాయి? ఆకాశములో నక్షత్రాలు ఎందుకు ఉద్భవించబడ్డాయి అని అడిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. హల్లెలూయా! దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయెను.
హల్లెలూయా. ఇక్కడ నక్షత్రము అనేసరికి కాలాన్ని సూచిస్తుంది. కాలములను, సంవత్సరములను ఏమిటట సూచించుటకై ఉండుగాక, సూచనలుగా ఉండుగాక అంటున్నాడు. నక్షత్రము అనగా సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వెలిగిచ్చేవి. ఏమిస్తాయి? వెలుగునిస్తాయి. అలాగే ఇవి పగటిని రాత్రిని వేరు చేస్తాయి. పగటిని రాత్రిని వేరు చేస్తాయి రాయబడిన మాట. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభువు ఆకాశములో నక్షత్రములను సృష్టించాడు. సృష్టించినప్పుడు ఇది మంచిది అని దేవుడు చూచాడు. ఇప్పుడు మన పాఠం ఏమిటి? ప్రభువు పుట్టినప్పుడు నక్షత్రము పుట్టింది. హల్లెలూయా. ఆ నక్షత్రము అంత క్రితము పుట్టలేదు. ప్రభువు పుట్టినప్పుడే నక్షత్రము పుట్టింది అని రాయబడ్డది. ఇప్పుడు పగటి నేలుటకు రాత్రి నేలుటకు అలాగే ఆకాశమందు వెలుగిచ్చుటకు నక్షత్రములను సృష్టించిన దేవుడు ప్రభువు పుట్టినప్పుడు ఒక నక్షత్రమును ప్రత్యేకంగా సృష్టించాడు ఆకాశములో. హల్లెలూయా. ఆ నక్షత్రమునకును ప్రభువుకి ఒక ప్రత్యేకమైన సంబంధము, అనుబంధం ఉన్నది. ఎందుకంటే నక్షత్రము అనేది సూచన అన్నాడు. ఏమన్నారు? సూచనలుగా ఉండాలి. సూచన అన్నాడు ముందుగా. సు అంటే సూర్యుడు, చ అంటే చంద్రుడు, నా అంటే నక్షత్రములు. సూచనలుగా అంటే జరగబోయే దానికి సూచన, జరుగుతూ ఉన్నదానికి సూచన. ఈ రీతిగా ప్రభువు వాటిని ఆకాశములో సూచనలుగా పెట్టాడు. అది ఎవరికి సూచన అంటే దేవునికి సూచన. దేవుడు యొక్క ఉన్నతమైన స్థితిని సూచిస్తా ఉంది. ఆ సూచన ఎవరిని పోలి ఉంది అంటే ప్రభువుని పోలి ఉన్నది. అందుకే నక్షత్రములను సూచనలుగా ఉంచాడు. రాత్రి పగలు వేరు చేయటానికి, అలాగే కాలములను సంవత్సరములను నిర్ణయించటానికి ఈ యొక్క నక్షత్రము ఏర్పాటు చేయబడింది. వెలుగివ్వడానికే కాదు, కాలములను సంవత్సరములను అవి నిర్ణయించటానికి, వేరు చేయటానికి, కాలములను వేరు చేయటానికి. హల్లెలూయా. దిన సంవత్సరమును తెలియచేయటానికి నక్షత్రాలను పుట్టించాడు. అసలు అయితే ప్రభువు పుట్టినప్పుడు నక్షత్రం ఎందుకు పుట్టింది అంటే ప్రభువు కాలములను సంవత్సరములను వేరు చేయటానికి, లేక కాలమును సూచించడానికి ప్రభువు పుట్టాడు. అంత మాత్రమే కాదు, నక్షత్రం యొక్క గుణము వెలిగిచ్చేదిగా ఉంది. అనగా ప్రభువు వెలిగిచ్చేవాడు, వెలుగై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చీకటిని పగలను వేరు చేసేవిగా ఉన్నవి నక్షత్రాలు. హల్లెలూయా. ప్రభువు కూడా చీకటిని పగటిని వేరు చేసేవాడుగా ప్రభువు ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా. నక్షత్రం యొక్క గుణగణములన్నీ ప్రభువులో ఉన్నాయి. ఎవరికి సూచన అంటే ప్రభువుకే సూచన. హల్లెలూయా. అందుకే ఆ నక్షత్రము ఎప్పుడూ కూడా ఆకాశములోనే ఉండాలి, ఉంటూ ఉన్నవి. అనగా ప్రభువు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన పరలోక సంబంధిగానే జీవించారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నక్షత్రాలు వెలిగిస్తున్నాయి కదా, ఈ నక్షత్రాలు విస్తారముగా ఉన్నాయి కదా అని ప్రభువు దేవుని బిడ్డలారా ఒక దినాన అబ్రహామును పిలిచి, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె
చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఆకాశ నక్షత్రాలు ఎలా అయితే ఉన్నాయో నీ సంతానం అలా వెలిగించబడతాయి అని చెప్పి సంతానాన్ని గురించి అబ్రహాముతో దేవుడు మాట్లాడారు. అలాగే ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి నక్షత్రాల వలె వారు విస్తరించబడ్డారు, వారు వెలిగించబడుతూ వచ్చారు. కొంతకాలానికి దేవుని బిడ్డలారా ప్రజలలో వారు ఎలా మారిపోయారు అంటే, నక్షత్రాలు వెలుగుతున్నాయి కాబట్టి నక్షత్రాలే దేవుళ్ళని చెప్పి పూజించటం ప్రారంభించారు. హిజ్కియా కాలానికి వచ్చేసరికి నక్షత్రాన్ని పూజిస్తూ వచ్చారు. నేను ముగిస్తాను కొద్ది నిమిషాలు. హల్లెలూయా. ఈ నక్షత్రాలను పూజిస్తూ ఉన్నవారు యోబు గ్రంథానికి వచ్చేసరికి అవి పవిత్రమైనవిగా చూశారు. 25వ అధ్యాయము. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, నక్షత్రములు పవిత్రమైనవి కావు అని దేవుని బిడ్డలారా యోబు ప్రకటిస్తూ ఉన్నాడు. నక్షత్రాలు మీరు చూస్తున్నారేమో, అవి పవిత్రమైనవిగా ఎంచుతూ ఉన్నారు. ఆ నక్షత్రాల యొక్క సంఖ్యను, ఆ నక్షత్రాల యొక్క ఆ సృష్టిని లేక జన్మను లేక అవి ప్రారంభమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాటిని చేశాడు. దేవుడు తప్ప నక్షత్రాలు పవిత్రమైనవి కాదు అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దృష్టిలో నక్షత్రాలు పవిత్రమైనవిగా ఎంచుతూ వచ్చారు. అందుకనే నక్షత్ర రాసులు అని చెప్పి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నక్షత్రముతో వీడు పుట్టాడని మన భారతదేశంలో కూడా ఆ నక్షత్రాల యొక్క ఆ పుట్టిన నక్షత్రము ఆ గడియలను చూసి జాతకం లేక ఆ సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే నక్షత్రము పవిత్రమైనదిగాను, నక్షత్రం యొక్క ఆ నక్షత్రాలనే పూజ చేసేవారుగా మారిపోయారు మనుషులు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, అందుకే ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రము పుట్టవలసి వచ్చింది. ఎందుకు అంటే నిజమైన నక్షత్రము, నిజమైన పవిత్రత, నిజమైన ఆ సూచన, నిజమైన కాలానికి కాలము, దినము, సంవత్సరములు వేరు చేయటానికి ఈ నక్షత్రము వంటి ప్రభువు ఈ లోకములో పుట్టాడు అని తెలియచేయటానికి ఆయన పుట్టిన వెంటనే నక్షత్రాన్ని ఆకాశములో ఉద్భవించడం జరిగించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రానికి ఆయనకు సంబంధం ఏమిటి అంటే, నక్షత్రము వంటి దేవుడుగా ఈ లోకంలో ఆయన ప్రవేశించారు. ఇంతవరకు మీరు నక్షత్రాలను లేక వెలిగించేవి వాటినే మీకు తెలుసు, అవే తెలుసు మీకు. కానీ నిజమైన దేవుడు, ఆ నక్షత్రము కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో పుట్టాడు అని తెలియచేయటానికి దేవుడు నక్షత్రాన్ని కూడా పుట్టించాడు. హల్లెలూయా. నక్షత్రం వంటి దేవుడు అనగా అందుకనే ప్రభు అంటాడు, నేను ఉదయమున చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనములో మాట అంటాడు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. యేసు అను నేను ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను ప్రభు అంటున్న మాట. దేవుని బిడ్డలారా, అలాగే ప్రభువు జన్మ వేరు చేసేదిగా మనకు కనిపిస్తుంది. అనగా కాలమును వేరు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రభువు జన్మను చూచినప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని కాలాన్ని ఆయన వేరు చేసినట్లుగా చూస్తాం. హల్లెలూయా. ప్రభువు జన్మించిన దినమున కాలమును వేరు చేశాడు ఆయన. అందుకనే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే,
వెలుగును వేరు చేసినట్లుగా, అనగా రాత్రిని పగటిని వేరు చేసినట్లుగా ప్రభువు పాపమును పరిశుద్ధులను వేరు చేసేవాడుగా ఈ లోకములో జన్మించవలసి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున నా జీవితమే చూసుకుంటే నా పూర్వపు స్థితి వేరు, ఈ రోజు స్థితి వేరు. నా పూర్వపు స్థితి ఈ రోజు స్థితి మధ్యలో నిలబడింది ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా పూర్వపు స్థితి చీకటి, ఈ రోజున నేను పగటి కాలములో ఉన్నాను. హల్లెలూయా. అంటే నాలో నుండి పాపము ఉన్న స్థితి వేరు, ఈ రోజు పవిత్రుడుగా ఈ రోజున నన్ను మార్చిన దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. నాలో జన్మించిన నాటి నుండి నేటి వరకు నన్ను వేరు చేశాడు. అనగా నాలో నుండి పాపమును నాలో నుండి పవిత్రతను వేరు చేసిన వాడుగా నా జీవితంలో యేసయ్య పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నక్షత్రమును ఏ విధముగా అయితే దేవుడు ఈ లోకంలో ప్రవేశపెట్టాడు, అదే రీతిని యేసు ప్రభువుని కూడా నిజ దేవుడని యేసు ప్రభు ఒక వెలుగుగా, ఒక సూచనగా దేవుని సన్నిధిలో మనము ప్రభువుని చూడగలము. హల్లెలూయా. నక్షత్రము, ఆ రోజు పుట్టిన నక్షత్రము యొక్క గొప్పతనము 3 విషయాల్లో మనం చూడగలం. ఆ నక్షత్రం యొక్క ఆ స్వరూపము మనం చూడగలం. ఏటా స్వరూపము? ఆ నక్షత్రము కలిగిన స్థితి ఏమిటి అని ఆలోచిస్తే దేవుని బిడ్డరా, ఆ నక్షత్రము నడిచేదిగాను నడిపించేదిగా ఉంది. హల్లెలూయా. ఏమై ఉన్నది? నడిచేదిగా ఉంది, నడిపించేదిగా ఉంది. మొట్టమొదటిగా అది నడుస్తూ ఉంది. వెంటనే జ్ఞానులు చూచారు, అన్ని నక్షత్రాలు కదలకుండా ఉన్నాయి, ఈ నక్షత్రం ఏమిటి నడుస్తుంది అని చెప్పి వారు కూడా ఆ నక్షత్రముతో పాటు నడిచారు. హల్లెలూయా. అది ఏ దిక్కుకు నడిచిందో ఆ దిక్కుకు నడుచుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే యెరూషలేములో బెత్లెహేములో వీరు అడుగు పెట్టారో, ఆ బెత్లెహేములో మరలా 2 సంవత్సరాల క్రితము కనిపించిన నక్షత్రము మరలా ఒక ఇంటి మీదకి వచ్చి నిలిచి వారికి ఒక నడిచేదిగా నడిపించేదిగా కనిపించింది. హల్లెలూయా. ఎక్కడికి నడిపించింది? ప్రభువు దగ్గరకు నడిపించింది. ప్రభువు యొక్క గొప్పతనం కూడా అదే. ఆయన నడిచేవాడుగా ఉన్నాడు, అనేక మందిని పరలోకానికి నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నడవడమే కాదు, పరలోకానికి నడిపిస్తున్నాడు మనల్ని. ఆయన నడిచి చూపించాడు. నేనే నా యందు విశ్వాసం ఉంచువారు నన్ను పోలి జీవిస్తారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధతలో నడుస్తున్నాను. హల్లెలూయా. నన్ను వెంబడించువాడు కూడా నన్ను నా పరిశుద్ధతలోనే వెంబడించాలి. నేను నడిచేవాడుగా ఉన్నాను, అలాగే పరలోకానికి నడిపించేవాడుగా ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. అయితే వారు పరిశుద్ధతలో నడిచిన వారుగా లేని వారుగా ఉన్నారు. అంటే పరిశుద్ధతను కోల్పోయిన వారుగా కనిపిస్తారు. దేవుళ్ళు అనబడిన వారే పరిశుద్ధతను కోల్పోయి మరలా లేచి, కోల్పోయి మరలా లేచి. కానీ ప్రభు అంటున్న మాట, నాలో అపవిత్రత ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఏ మాత్రము ఆయన నడకలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన చూపులో కానీ ఏ మాత్రము అపవిత్రత అనేది ఆయనలో లేదు. హల్లెలూయా. ఆయన నడిచాడు. నడవడమే కాదు, పరలోక మార్గానికి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నక్షత్రం యొక్క గొప్పతనం. ఆ నక్షత్రం యొక్క 2వ గొప్పతనం ఏమిటి అంటే మార్గము చూపేది. హల్లెలూయా. ఏం చూపేది? మార్గము
చూపించేది. ప్రభువు కూడా ప్రభు దగ్గరకు వచ్చి మనం అడిగితే ప్రభు అంటున్న మాట నేనే మార్గము అంటున్నారు. హల్లెలూయా. ఏమన్నారు ఆయన? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. నక్షత్రము కూడా ఒక మార్గాన్ని చూపించింది. ఏం చూపించింది? ఒక మార్గాన్ని చూపించింది. రెండవదిగా ఏంటి? మార్గమును చూపించే తండ్రి యొద్దకు అనగా పరలోకపు తండ్రి సింహాసనం యొద్దకు మనం నడిపించబడాలి అంటే ఒక మార్గం అంటూ మనకు తెలియాలంటే యేసే మార్గము. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉండొచ్చు, అనేకమైన మార్గాలు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము అది తుదకు ఎక్కడికి నడిపిస్తుందంటే మరణానికి నడిపిస్తుంది. నేను నడిచే మార్గం మంచి మార్గం అనుకోవచ్చు, కానీ అది మరణానికి దారి తీస్తుంది. నేనుగా అనేక మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ అది మార్గము స్థిరమైన మార్గము కాదు. ఆ నిత్యత్వపు మార్గము ఎవరి దగ్గర ఉందయ్యా అని అంటే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరే ఉన్నది. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు, ప్రవేశం. మూడవదిగా దేవుని బిడ్డ వెలిగే నక్షత్రము. హల్లెలూయా. ఏ నక్షత్రం అట? వెలిగే నక్షత్రం. అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు వారు ప్రకటించారు. నిజమే, ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగులో మనము జీవిస్తే గనుక చీకటి ఎంత మాత్రము ఆ వెలుగును తాకలేకుండా ఉన్నది. చీకటిలో నడవకూడదని ఆయన ఉద్దేశం. ఆయన మార్గమే ఆ వెలుగు మార్గము. ఆ నక్షత్రం వెలిగినట్లుగా ప్రభువులో కూడా ఆ యొక్క క్వాలిటీస్, ఆ యొక్క ధన్యతలు కలిగి ఉన్నాడు ప్రభువు కూడా. ఈ రీతిగా దేవుని బిడ్డరా, నక్షత్రమును ఎందుకు దేవుడు ఆయన పుట్టినప్పుడు సృష్టించాడు అంటే కాలములను, సంవత్సరములను ఏర్పాటు నిమిత్తమై, రెండవదిగా సూచన నిమిత్తమై, మూడవదిగా చీకటిని పగటిని వేరు చేసినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాలములను వేరు చేసిన దేవుడుగా మనకు కనిపిస్తాడు. అందుకనే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఏ దేవుని గూర్చి, ఏ యొక్క మనిషిని గూర్చి కూడా కాలమును వేరు చేసినట్లుగా ఎక్కడ చరిత్ర లేదు. క్రీస్తు ప్రభువే కాలమును వేరు చేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ క్రీస్తు ప్రభువు మాత్రమే మహిమ కలిగిన దేవుడు, పవిత్రత కలిగిన దేవుడు. హల్లెలూయా. నక్షత్రము పవిత్రమైనవి కాదు, నక్షత్రములను పూజించకూడదు. మనం ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే పూజించాలి. జ్ఞానులు ఎవరిని వెంబడించారు అంటే నక్షత్రమును వెంబడించారు. ఆ నక్షత్రము వెంబడించారు, కానీ ఆ నక్షత్రము ఏ వ్యక్తిని లేక ఏ దేవుణ్ణి అయితే చూపిస్తున్నాయో ఆ దేవుణ్ణి మాత్రమే ఆరాధించారు వారు. హల్లెలూయా. వాళ్ళు అంటున్న మాట, మేము నక్షత్రాన్ని పూజ చేయట్లేదు. ఏమంటున్నారు? మేము నక్షత్రాన్ని పూజ చేయట్లేదు, ఆయన నక్షత్రమును మేము పూజ చేయడానికి వచ్చాం, ఆయనను పూజించడానికి వచ్చాం. హల్లెలూయా. ఈ రోజున చాలా నక్షత్రాలను ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. అక్కడ మహిమ ఉందని, అక్కడ వెలుగు ఉందని, అక్కడ ఏదో ఉందని, ఇక్కడ ఏదో ఉందని నక్షత్రాల వంటి పెద్దలను, నక్షత్రాల వంటి మనుషులను, నక్షత్రాల వంటి దేవుళ్లను వెంబడిస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, నక్షత్రాలను దేవుడుగా చూసి వెంబడించకూడదు, కానీ ఆ నక్షత్రము నడిపించిన ఎవరి దగ్గరికైతే నడిపిస్తూ ఉందో ఆ నక్షత్రము నడిపించిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి జ్ఞానులైన వారు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తును మాత్రమే ఆరాధించాలి. అక్కడ మరియ తల్లి ఉన్నది, యోసేపు ఉన్నారు, కానీ క్రీస్తును మాత్రమే, దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడాలి. దేవుని కృపలో మనం ఆ విధంగా జీవించడానికి ఇష్టపడాలి. అట్టి కృప
దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.